పార్టీలు ఓటర్ రివిజన్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట బీహార్లో జరుగుతున్నటువంటి సర్కు వ్యతిరేకంగా గత 10 రోజులుగా భారత పార్లమెంట్ లో ఓట్ల చోరీ జరుగుతుందని కొంతమంది నాయకులు, బాధ్యతాయుత స్థానంలోని నాయకులు బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. వాళ్ళు పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు తప్పని నిషేధించినందుకు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రిని బలవంతంగా రిజైన్ చేసింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. నేను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎస్ఐఆర్ ఎందుకు అవసరమో దేశ ప్రజలను నిర్దేశించాలని ఈరోజు ఒక చిన్న ఉదాహరణ తీసుకొని, ఒక గ్రామ పంచాయతీ నా పార్లమెంటు పరిధి మెదక్ పార్లమెంటు పరిధిలోని పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంటు సంఖ్య 6, అసెంబ్లీ సంఖ్య 40, గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ లిస్ట్ లో జరిగిన అవకతవకల్ని నేను మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ నేను 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకి పోటీ చేసే కంటే ముందు మే 2024 ఈ దేశంలో తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఓటర్ లిస్టులను గమనించి ఒక చిన్న పొరపాటు ఐలాపూర్ అనే పంచాయతీలో జరిగిందని మొట్టమొదటిసారిగా మాజీ సర్పంచ్ గారితో 10/1/2024 జనవరి 10వ తారీఖు రోజు 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఫిబ్రవరి 10వ తారీఖు రోజు సాక్షాత్తు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కి పార్లమెంట్ ఎన్నికల ఫైనల్ ఓటర్ లిస్టు ఫిబ్రవరి 8, 2024 నాటికి దాదాపు నెల రోజుల ముందు జనవరి 10, 2024 తారీఖు రోజు పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 ఐలాపూర్లో 1667 ఓట్లు, అంటే దాదాపు 718 ఓట్లు దొంగ ఓట్లు వచ్చినాయని 10 జనవరి 2024 నాడు పార్లమెంట్ కి ఎలక్టోరల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి అధికారికి కంప్లైంట్ ఇచ్చి రివ్యూ కాపీ తీసుకున్నాం. ఇక్కడ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇది 10 జనవరి 2024 నాడు ఇచ్చినాం. 953 ఓట్లున్న మా ఊర్లో 1667 ఓట్లు వెంకీరు, దాదాపు 700 దొంగోట్లు వచ్చినాయి అని చెప్పి మొట్టమొదటి దరఖాస్తుని ఎన్నికల పబ్లికేషన్ ఓటర్ లిస్ట్ ఫైనల్ పబ్లికేషన్ కంటే ముందు జనవరి 10, 2024 నాడు ఇచ్చినాం. రెస్పాన్స్ వస్తలేదని తిరిగి జిల్లా కలెక్టర్ గారిని కలిసి 19వ తారీఖు నాడు 10వ తారీఖు నాడు జిల్లా ఎలక్టోరల్ అధికారికి ఇస్తే 19 జనవరి 2024 నాడు జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారిని కలిసి అదే మాజీ సర్పంచ్ గారితో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గారితో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం. పెరిగిన ఓట్లన్నీ దొంగోట్లు వీటి మీద చర్య తీసుకొని ఈ డూప్లికేట్ ఓట్లని డిలీట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ కి 19 జనవరి 2024 నాడు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అధికారాలు ఉంటాయి అని చెప్పి 28 ఫిబ్రవరి 2024 నాడు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే 28 ఫిబ్రవరి 2024 రోజు తహసీల్దార్ దగ్గరికి పోయి మళ్ళీ ఇదే కంప్లైంట్ కాపీని ఓటర్ లిస్ట్ కాపీలో అందజేయడం జరిగింది. ఇది 3వ కంప్లైంట్. జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పినా మా వాళ్ళ అరణ్య రోడ్డు అవుతుంది, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవనీయ విశ్వాస్ రాజు గారికి 16 ఏప్రిల్ 2024 రోజు ఇదే ఆఫీస్ వచ్చి అప్పటి వికాసులకి మళ్ళీ సేమ్ దరఖాస్తు దాదాపు 700 పైసలకు దొంగ ఓట్లు ఒకటే ఒక చిన్న పల్లెటూరులో ఆడే చేస్తారు. దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇటు నుంచి దరఖాస్తులు అడిగిపోతున్నాయి, నో రెస్పాన్స్. అయితే ఇక్కడ మిత్రులందరూ కూడా గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి.
గన్నే ఓట్లున్నాయని ఎట్లా చెప్తావు? నీకేం తెలుసు అడిగే డౌట్ కూడా కొంతమంది మేధావులకు వస్తుంది. అందుకని ఐలాపూర్ అనే ఊర్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది ఇంటి పన్ను కడుతున్నారు, అధికారికంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టి ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఎన్ని ఉన్నాయని అడిగినాం. 1-1 తోటి మొదలైతే 3-8 వరకు ఇళ్లున్నాయి. ఈ ఇళ్ల సంఖ్య ఇదని చెప్పి గరిపట్టి హౌస్ ట్యాక్స్ ఇళ్ల డోర్ నెంబర్లు, ఆ ఇంటి యజమాని పేరు మొత్తం కూడా శాస్త్రీయంగా తీసుకున్నాం. ఆ ఊర్లో ఉన్న ఇంటి లాస్ట్ నెంబర్ 3-8కి పోయింది. 1-1 తోటి మొదలై 3-8 దాకా ఐలాపూర్ లోపల ఇల్లున్నాయి. ఇది నేను చెప్తున్న సొంత కవిత్వం కాదు. ఐలాపూర్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇంటి పన్నుల రిజిస్టర్, గరిపట్టి రిజిస్టర్ అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాం. పంచాయతీ శ్మశానానికి డోర్ నెంబర్ ఇచ్చిర్రు, స్కూల్ కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, వాటర్ ట్యాంక్ కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు, బోరింగ్ కు డోర్ నెంబర్ ఇచ్చిర్రు. కరవటాల దొంగ నెంబర్ల కింద యాడ్ చేసి 950 ఓట్లు ఉండాల్సినటువంటి ఐలాపూర్ తాటాలో ఇవాళ ఓటర్ లిస్ట్ 2025 ఆన్లైన్ లో కనబడుతున్నటువంటి ఓటర్ లిస్టు చూస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 ని మార్చేసి ఐలాపూర్ కి మొత్తం 4 పోలింగ్ స్టేషన్లు ఇచ్చారు. 126 ఉండే నేను పార్లమెంట్ పోటీ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి 2 పోలింగ్ స్టేషన్లను తీసేసి ఇప్పుడు కొత్త నెంబర్లు ఇచ్చి పోలింగ్ స్టేషన్ నెంబర్ 136, పోలింగ్ స్టేషన్ నెంబర్ 137, పోలింగ్ స్టేషన్ నెంబర్ 138 అని 3 కొత్త నెంబర్లు ఇచ్చి అరే 1650 దొంగోట్లని మేమంటే ఇవాళ దాదాపు 2500 ఓట్లు ఐలాపూర్ అనేటువంటి ఒక పంచాయతీకి వచ్చినాయి. నేను బహిరంగంగా సవాల్ విసురుతున్నా. జిల్లా కలెక్టర్ వస్తాడా, ఎలక్టోరల్ ఆఫీసర్లు వస్తారా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరైనా స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తారా? ఒక్కసారి మీరు ఐలాపూర్ అనే ఊరికి రండి. ఊర్లో ఉన్న డోర్ నెంబర్ని చూడండి, ఆ ఇళ్లలో ఉన్న మనుషుల్ని చూడండి. 950,000 కంటే ఎక్కువ ఓట్లు లేని ఊర్లో ఇలా దాదాపు 2400 ఓట్లు వచ్చినాయి. ఇగో ఇందుకనే భారత ప్రభుత్వం ఓటర్ లిస్ట్ ని మళ్ళీ వెరిఫై చేసి రివిజన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. మై స్ట్రేట్ క్వశ్చన్ టు మిస్టర్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ హియర్ ఇన్ తెలంగాణ. The ruling party is your party only. You went to Karnataka, you went to Bangalore, you have taken one assembly and you have said that there was duplication of votes. I am leader of opposition. Now I am demanding in another state which is ruled by Congress and Mr. Revanth Reddy. Instead of 950 votes in a small village Ailapur, now we have increased in the voter list to 2400. దాదాపు 2 రెట్లు పెంచింది. బేసిక్ క్వశ్చన్ భారత ప్రభుత్వం సార్ ఎందుకు చేస్తుంది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తుందంటే ఫిజికలీ చేస్తుంది. 950 ఓట్లు 2400కి ఒక చిన్న పల్లెటూరులో ఐలాపూర్ అనే ఒక చిన్న పల్లెటూరులో చేస్తే హైదరాబాద్ బెంగాలే కాదు ఇలా ఓటర్ రివిజన్ ఎస్ఐఆర్ కర్ణాటక ఈ భాగ్యనగరానికి భాగ్యనగరం చుట్టూన్నటువంటి అన్ని పల్లెటూరులో కూడా ఉంది. ఎందుకంటే కిషన్ గంజికే వచ్చినమని త్వరగా జిందారంలో మదర్సాలు అడుగుతారు. మదర్సాల విద్యార్థులు జిందార పల్లె ఉంటారు, టీచర్లు జిందార పల్లె ఉంటారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు, ఎలక్షన్ కార్డు ఇస్తారు, ఓటర్ కార్డు ఇస్తారు. అంటే ఈ భాగ్యనగరంలో పెరిగిన ఓట్లని 24 పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందున్న ఓట్లని 25 మొన్న మీరు ప్రకటించినటువంటి కొత్త ఓటర్ లిస్ట్ వచ్చిన ఓట్లని వీటి మీద ఖచ్చితంగా రివిజన్ జరగాల్సిందే. ఎస్ఐఆర్ తెలంగాణలో కూడా తన పనిని మొదలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ పక్షాలు చాలా స్పష్టంగా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా 2 ఓట్లను చూపించే రాహుల్ గాంధీ రోజు పెట్టింది. నేను ఇక్కడ సుమారు 1000 ఓట్లు దొంగోట్లు ఒక దాదాపు ఎన్నోదైన వాటికి తీసుకొచ్చి అందుకని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము సవినయంగా అప్పీల్ చేసినాం. వీటిని అప్రాపరేట్ గా విచారణ చేయండి, దొంగ వర్గం తగ్గించండి, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ తొలగించండి. ఈరోజు జనవరి 24లో మొదలైన సస్పెండ్ ఇలా ఆగస్టు 25 వస్తే కూడా ఎక్కడ కూడా చర్యలేదు. దున్నపోతున్న వాడబడ్డట్టుందే తప్ప ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. అందుకనే బాధాకర్త హృదయంతో ప్రతిపక్షాలన్నింటి కూడా చేసేటువంటి అప్పీల్ ఒకటి,
దొంగోట్లతో గెలిచి రాజకీయ అవసరం భారతీయ పార్టీకి లేదు. అందుకనే మేము ధైర్యంగా ఎస్ఐఆర్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు అడిగినటువంటి తొలగించినటువంటి 65 లక్షల ఓట్ల నిషేధకు కూడా టీఆర్ఎస్ శాసనం సిద్ధంగా ఉంది. నేను తెలంగాణలో ఎస్ఐఆర్ జరగాలని రోహింగ్యాల పేరిట ఇతర రాష్ట్రాలకు వచ్చి డూప్లికేట్ వస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగించాలని రాహుల్ గాంధీ గారు మరి ఎస్ఐఆర్ పద్ధతున్నారు. డూప్లికేషన్ ఓట్లు ఉంటే దొంగ ఓట్లు ఉంటే మీరు పాలించే బ్యాంకులు మీరు దొంగ ఓట్లను కనుగొంటే ఎస్ఐఆర్ చేస్తే మీకు వచ్చి నష్టం ఏదో రాహుల్ గాంధీ గారు చెప్పండి. వై యూఆర్ అపోజింగ్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్ అని చెప్పాలి రాహుల్ గాంధీ గారు. అనుమానంతో దొంగోట్ల మీద అనుమానం ఉంది. కాంగ్రెస్ ఎన్నికల సంఘం చేసిందనుకుంటూ నేను దొంగలని నిలబెట్టుకున్నాం. సో ఈయన ఆ ఊరు సర్పంచ్ హైదరాబాద్ మాజీ సర్పంచ్ ఆ ఊళ్ళో మీకు లేదు అని రిపీటెడ్ గా కంప్లైంట్ ఇస్తా ఉన్నాడు. తహసీల్దార్ ఇచ్చిండు, కలెక్టర్ ఇచ్చిండు, ఎన్నికల అధికారికి ఇచ్చిండు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిండు. అంతటా కూడా నిధులు కాదు తీసుకున్నాం. ఊళ్ళలో సర్పంచ్ ఇంత ఫస్ట్ శిక్షణ పెట్టలేదు. ఆ ఊళ్ళో ఎవరున్నారు ఎవరు లేరు. 250 ఇల్లున్న ఊళ్ళో ఎవరున్నారు ఎవరు లేరు సర్పంచ్ శిక్షణ. వీళ్ళంతా మామూలు కాదు. ఈ ఓటు మాయిగా చెప్తున్నారు. నేను రాజకీయంగా కాంగ్రెస్ చేసిందా బీఆర్ఎస్ చేసిందా ఇంకెవరు చేసిందా అనేది మాట్లాడేది కాదు. ఎస్ఐఆర్ తెలంగాణలో మొదలుపెట్టిన పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకోండి. ఒక్కొక్క పంచాయతీలో ఉన్నటువంటి దొంగ ఓటర్లు వెంటనే ఏరియాలని చెప్పి ఎవరు నేను అన్యాయంగా నేను మీ ముందు ఓటర్ ఇచ్చే కాపీలని 2021, 2022, 2024, 2025 కాపీలు పెట్టి నేను అడుగుతున్నా. ఇన్ని ఓట్లు మా ఊరికి కావాలి. సర్పంచ్ రిజిస్టర్ ఇస్తున్నారు, గ్రామ పంచాయతీ ఉన్న డోర్ నెంబర్ ఇస్తున్నాం, స్టోరీ పట్టీలు ఇస్తున్నాం. ట్రై చేస్తున్నారు, ఆయనకి రాసిస్తున్నారు. ఆయననే దొంగోట్లున్నాయంటాడు, ఆయననే ఎస్ఐఆర్ వద్దంటాడు. మరి దొంగోట్లను ఎక్కువ వేయాలో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. దొంగోట్లని బెంగళూరులో మీరు దొంగవట్లేదు. సో తెలంగాణలో నా మెదక్ పార్లమెంట్ లో ఒక చిన్న పంచాయతీలో నేను 1000 ఓట్లు దొంగలుంటున్నా. ఇద్దరికి ఇంటెన్షన్ సేమ్ ఉంది. దొంగోట్లు ఉండొద్దు. దొంగోట్లు ఉండొద్దంటే ఏం చేయాలి? ఎస్ఐఆర్ జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. ఒక బీహారో ఒక బెంగాలో కాదు, తెలంగాణలో కూడా మొదలు కావాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లోకల్ బాడీ ఎలక్షన్ల కంటే ముందు మీరు దయచేసి ఒక్కసారి ఈ ఓటర్ లిస్ట్ మీద ఎస్ఐఆర్ చెప్పిన కదా 20 రోజులలో రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఏకైక ముఖ్యమంత్రి నేను చేస్తున్నాను. మరి దొంగ ఓట్లను ఏరేస్తారు. ఇంకా 12 మంది సమయం ఉంది ఎన్నికలకి. కాబట్టి దయచేసి యాక్షన్ షుడ్ బి ఇనిషియేటెడ్ అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం.